రాగల 2-3 గంటల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. హైదరాబాద్, జయశంకర్, భూపాలపల్లి, కరీంనగర్, మహబూబాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, సూర్యాపేట, జయనగర్, జోగులాంబ, గద్వాల్, కామారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్, నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణపేట, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి, వరంగల్, హన్మకొండ, యాదాద్రి, భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో వర్షాలు పడనున్నాయి. గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, గత కొన్ని వారాలుగా వర్ష ప్రభావం అనేది మనం క్లియర్గా చూస్తూనే ఉన్నాము. ఇప్పుడు వచ్చే 2-3 రోజులు, అలాగే ఈ రోజు సంబంధించి ముఖ్యంగా 2-3 గంటల్లో తెలంగాణలో పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ తెలిపింది. కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రాధిక, రానున్న 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేటట్టున్నట్టు అవకాశం ఉన్నట్లు ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈరోజు దాదాపు 3 గంటల పాటు మోస్తారు నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఉదయం నుంచి ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. అయితే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం కారణంగానే అటు వాతావరణంలో మార్పులు రావడంతో పాటు హైదరాబాద్తో పాటు చాలా జిల్లాల్లోనూ ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ని కూడా జారీ చేశారు. ఇప్పుడు హైదరాబాద్లో ప్రస్తుతానికి ఎల్లో అలర్ట్ని జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే వాహనదారులు చిన్నపాటి వర్షం కురిస్తేనే రోడ్ల మీద ఆగి ఉన్నటువంటి నీటితో ఇబ్బంది పడుతున్నారు. చాలా లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జలమైనటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు జీహెచ్ఎంసీ సిబ్బంది ఎక్కడికక్కడ వాటర్ లాగిన్స్ అయినటువంటి ప్రాంతాలను క్లియర్ చేస్తున్నారు. గడిచినటువంటి 4 రోజుల క్రితం కురిసినటువంటి భారీ నుంచి అతి భారీ వర్షం కారణంగా ఇప్పటికే చాలా కాలనీలు నీట మునిగిపోయాయి. ఆ బాధ నుండి బయటపడే లోపే మరొకసారి తెలంగాణ రాష్ట్రంలో రానున్న 2 నుంచి 3 రోజుల పాటు మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు ఉన్నాయని చెప్పడంతో ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలాగే 3 గంటల పాటు వర్షం నాన్ స్టాప్గా కురిస్తే మాత్రం ఖచ్చితంగా హైదరాబాద్ మొత్తం కూడా జలమయ్యే అవకాశం కనిపిస్తుంది. వాహనదారులు, ఎందుకంటే ఈరోజు ఆఫీసెస్కి వెళ్ళేటువంటి వాళ్ళకు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే చాలా ప్రాంతాలలో ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. మియాపూర్, కుకట్టి ప్రాంతాల్లో కూడా ఉదయం నుంచే భారీ నుంచి అతి భారీ వర్షం కురుస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. మరోవైపు హైదరాబాద్లోని చాలా ప్రాంతాలలో ప్రస్తుతం ఇదే సిచ్యువేషన్ ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సుజాత.